హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక సూత్రధారి పవన్ సిఐడి పోలీసులకు చిక్కాడు. ఎల్బీ నగర్లో సిఐడి బృందం అతన్ని అరెస్టు చేసింది. భారత్లో కిడ్నీ రాకెట్ దందా నిర్వహిస్తూనే నిందితుడు పవన్ శ్రీలంకలో క్యాసినో నిర్వహించినట్టు అధికారులు గుర్తించారు. గతంలో విశాఖ పోలీసులు పవన్ని గుర్తించినప్పటికీ అతని స్థానంలో మరో వ్యక్తిని అరెస్టు చేసినట్టు తేలింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ దందా కేసులో సిఐడి పోలీసులు కీలక నిందితుడు పవన్ ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలు ఆసుపత్రుల నిర్వాహకులు, వైద్యులు, దళారులు సహా మొత్తం 10 మందికి పైగా అరెస్టు కాగా కీలక నిందితుడు పవన్ మాత్రం ఇంతవరకు దొరకలేదు. గతంలో విశాఖపట్నం, చెన్నై, శ్రీలంక తదితర ప్రాంతాల్లో పవన్ కిడ్నీ దందా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రితో పాటు మరికొన్ని ఆసుపత్రుల్లోనూ ఈ దందా నిర్వహించినట్లు తెలిపారు. అయితే గతంలో ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేయగా కీలక సూత్రధారి పవన్ శ్రీలంకకు పరారయ్యాడు. అక్కడ క్యాసినో సైతం నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అప్పటి నుంచి పవన్ కుటుంబ సభ్యులపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సిఐడి దర్యాప్తులో పవన్ కు సంబంధించి కీలక అంశాలు వెలుగు చూశాయి. గతంలో పవన్ తన కిడ్నీ కూడా అమ్ముకున్నట్లు వెల్లడైంది. అప్పటి నుంచి కిడ్నీ దందాతో దళారులకు ఎక్కువ లాభం వస్తుందని గ్రహించిన పవన్ అనంతరం దందాలోకి దిగినట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడులో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారిని గుర్తించేందుకు కొందరు ఏజెంట్లను పవన్ నియమించినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరు ఏజెంట్ల ద్వారా కిడ్నీ గ్రహీతల సమాచారాన్ని సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఆసుపత్రుల యజమానులను గుర్తించి వారిని ముగ్గులోకి దించాడు. అలా ఈ దందాలో తన సొంత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కో కిడ్నీ గ్రహీత నుంచి దాదాపు 50 లక్షలు వసూలు చేసిన పవన్ దాతలకు మాత్రం 5 లక్షల రూపాయలు చెల్లించేవాడని సిఐడి అధికారులు గుర్తించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులకు, సహకరించిన ఆసుపత్రులకు 15 లక్షల వరకు చెల్లించేవాడు. ఒక్కో ఆపరేషన్ కు 30 లక్షల వరకు గిట్టుబాటు అయ్యేలా పవన్ చూసుకునేవాడు. ఒక చోట కేసు నమోదైతే మరో చోటకు తన మకాం మార్చేసేవాడు. ఈ విధంగా గతంలో విశాఖపట్నం పోలీసులు పవన్ ను గుర్తించినప్పటికీ అతని స్థానంలో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యేలా పవన్ చూశాడు. అతనే పవన్ అనుకుని గతంలో విశాఖ పోలీసులు రిమాండ్ కు తరలించారు. అయితే ప్రస్తుతం సిఐడి పోలీసుల అరెస్టుతో ఈ విషయం బయటపడింది. పవన్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలకాంశాలు బయటపడే అవకాశముందని సిఐడి భావిస్తోంది.